2026 విద్యా సంవత్సరంలో మొదటి 2 స్థానాల్లో వచ్చిన విద్యార్థులకు బహుమతి ప్రదానం చేయవలసిందిగా కోరుతున్నాం మేడం. అంతకుముందు 2 క్లాస్ రూమ్లు అంతకుముందు గత ప్రభుత్వంలో అసంపూర్తిగా నాడు నీరులో నిలిచిపోయిన రూముల్ని మేము ఈరోజు విపిఆర్ ఫౌండేషన్ ద్వారా సిఎస్ఆర్ నిధులతోనైతేనేమి ఫౌండేషన్తోనైతేనేమి ఆ రోజు నేను 15 లక్షలు ఈ స్కూల్ కి అనౌన్స్ చేయడం జరిగింది. కానీ ఈరోజు 20 లక్షలు ఖర్చు పెట్టినా కూడా ఇంకా పనులు మిగిలిపోయి ఉన్నాయి. సో ఆ పనులు కూడా త్వరలో పూర్తి చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నాను. ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా ఈ స్కూల్ ని ఇక్కడ రాజుపాలెంలో ఉన్న పిల్లలకి అందరికీ కూడా మా విపిఆర్ ఫౌండేషన్ తరఫున వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు పిల్లలకి అంకితం చేస్తున్నారని చెప్పి నేను మీకు తెలియజేసుకుంటున్నాను. అలాగే రాబోయే రోజుల్లో బెంచెస్ కూడా ఇస్తాం, సైకిల్స్ కూడా చెప్పున్నాం, అవి కూడా ఆర్డర్ చేస్తున్నాం, అవి కూడా ఇస్తాం. ఇప్పుడు చాలా రోజుల నుంచి పిల్లలు ఇక్కడ మినరల్ వాటర్ లేక తాగడానికి నీళ్లు లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు. వాళ్ళ కోరిక మేరకు ఎంపీ గారు మనకి ఫౌండేషన్ తరఫున వాటర్ ప్లాంట్ కూడా ఇవ్వడం జరిగింది. ఈరోజు ఆయన లేరు, లేకపోతే ఈ ఓపెనింగ్ తప్పకుండా వచ్చి ఉండేవాళ్ళు. కాబట్టి ఇలాగా ఈ స్కూల్ ని మేము ఏం చేయాలో మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నారా లోకేష్ బాబు గారు యువ నాయకులు విద్యాశాఖ మంత్రి అయిన తర్వాత గవర్నమెంట్ తరఫున ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు స్కూళ్లలో తీసుకొస్తున్నారు. స్కూల్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మార్చారు. క్లాస్ రూమ్ ఒక టీచర్ లెక్కన ఇక్కడ ప్రతి ఒక్కరికి విద్య అందించే విధానంగా పంపిస్తున్నాం. అలాగే ఎంతో నాణ్యమైన బ్యాగ్స్, యూనిఫామ్స్, డొక్కా సీతమ్మ భోజన పథకం కింద సన్న బియ్యంతో మంచి మెనూ ఇచ్చి వాళ్ళకి భోజనం కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈ భోజనం కూడా నేను ఇప్పుడే ఇక్కడ చెప్పడం జరిగింది, హెడ్ మాస్టర్ గారికి కూడా చెప్తున్నాను. ఒకసారి కిచెన్ దగ్గర నుంచి ఇక్కడ 10th క్లాస్ దగ్గర ఉన్న హాల్ దగ్గరికి ఒక బెంచ్ మీద ఆ భోజనం పెట్టించి పిల్లలు ఇక్కడ కూర్చొని తినే విధంగా, వరండాల్లో కూర్చొని తినే విధంగా మీరు ఏర్పాటు చేయాలి. పిల్లలు వంట రూమ్ దాకా నడుచుకొని పోయి ఆ ప్లేట్ ఎత్తుకొచ్చి మళ్ళీ ఇక్కడ కూర్చొని తినే విధంగా ఉండకూడదు. కాబట్టి మీకు ఆల్రెడీ డిఓ గారు కూడా మీకు ఒక సర్క్యులర్ పంపించినారు, ప్రతి ఒక్కరికి నీట్ గా భోజనం పెట్టండి అని చెప్పి. దాన్ని ప్రతి స్కూలు, కోవూరు నియోజకవర్గంలో ఉన్న ప్రతి స్కూలు పాటించాలని నేను చెప్తున్నాను. కాబట్టి పిల్లలకి వంట ఎక్కడ చేస్తారో వంట గది దగ్గరికి పిల్లలు వెళ్లాల్సిన అవసరం లేదు. వంట తీసుకొచ్చి ఇక్కడ పిల్లలకి వడ్డించాల్సిన అవసరం మీకుంది. ప్రభుత్వం అన్ని వసతులు కల్పిస్తుంటే వాటిల్ని సక్రమంగా ఎవరికి చెందాలో వాళ్ళకి చెందే విధంగా ఇక్కడ ఉన్న బాధ్యతాయుతమైన అధికారులు దాన్ని చేపట్టాలని చెప్పి నేను మీకు తెలియజేసుకుంటున్నాను. తప్పకుండా టీచర్స్ ఎవరైతే హెడ్ మాస్టర్స్ ఉన్నారో పిల్లల పరిరక్షణ చూసుకోవాలి. ఒక చదువే కాదు, ఇది కూడా చూసుకోవాలి. ఎందుకంటే మన ప్రభుత్వం ఏ ఒక్కటి కూడా మీకు ఇబ్బందులు లేకుండా చేస్తుంది. కాబట్టి మనం కూడా దానికి తగిన విధంగా వాళ్ళు ఇచ్చేదాన్ని పిల్లల వరకు వెళ్లే విధంగా, అది కూడా శుచి శుభ్రతతో మనం ఇప్పుడు ఇవన్నీ చేసుకుంటున్నాం. ముస్తాబులు ఇవన్నీ చేసుకుంటున్నాం. అదే ఇప్పుడే నేను హెడ్ మాస్టర్ గారిని అడిగాను, ఇంత పెయింట్ చేపించాం, రూమ్స్ చేపించాం, అన్ని చేపించాం, గాంధీ తాత దగ్గర అక్కడ ముందుగా ఉన్న గార్డెన్ ని మీరు శుభ్రం చేయించలేరా? ఒక్క రోజు ఒక మనిషిని పెడితే వాళ్ళకి డబ్బులు ఇస్తే ఒక 300-400 ఇస్తే అది అయిపోతుంది, నీట్ గా ఉంటది దాన్ని పెడితే. కాబట్టి స్కూల్ ని పరిశుభ్రంగా ఉంచుకోవడం కూడా ఒక బాధ్యత అని చెప్పి ఉపాధ్యాయులు కూడా గుర్తుపెట్టుకొని ఎలాగైనా సరే పిల్లలతో ఒక కార్యక్రమమా ఎట్లాగా స్కూల్ మొత్తం నీట్ గా ఉంచేటట్టు మీరు చెప్తే వాళ్ళు చేస్తారు. సో అలాగా స్కూల్ ని మొత్తం నీట్ గా కూడా ఉండించుకోవాలని చెప్పి నేను తెలియజేసుకుంటున్నాను. అదే విధంగా రాబోయే రోజుల్లో ఈ స్కూల్లో ఇంకా ఏమేమి మిగిలినాయో ఆ పనులన్నీ కూడా చేసి మా విపిఆర్ ఫౌండేషన్ ద్వారానే కంప్లీట్ చేస్తాం అతి త్వరలో అని చెప్పి మీకు తెలియజేసుకుంటూ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.
24 రోజులు కొడవలూరు మండలం మొత్తం తిరగడం జరిగింది. ఇందులో 8,438 మంది కంటి పరీక్షకి ప్రతి గ్రామంలో వెళ్లి చూపించుకున్నారు. అందులో 5,706 మంది గ్లాసులు తీసుకోవడం జరిగింది. వాళ్ళకి ఎవరికైతే అవసరమో టెస్ట్ చేసి గ్లాసులు ఇవ్వడం జరిగింది. అంటే మొత్తం కొడవలూరు మండలంలో చూపించుకున్న వాళ్ళలోనే 68% సైట్లు ఉండడము, వాళ్ళకి గ్లాసులు ఇవ్వడం కూడా జరిగింది. కాబట్టి మన విపిఆర్ నేత్ర ఇప్పుడు కోవూరులో ఉంది. ఇప్పుడు పడుగు పూర్తి చేసుకొని కోవూరులో ఉంది. ఎవరైనా కూడా ప్రతి ఒక్కరూ ఈ సేవ విపిఆర్ ఫౌండేషన్ ద్వారా ఏ సేవ చేసినా అది పార్టీలకు అతీతంగా మనం సేవ చేస్తుంటాం. కాబట్టి ప్రతి ఒక్కరూ బస్ దగ్గరికి వెళ్ళి మీ కంటి చూపుని పరీక్షించుకోవాలి. అక్కడ డాక్టర్స్ ఉన్నారు, లేటెస్ట్ టెక్నాలజీ ఎక్విప్మెంట్ ఉందని కూడా మీకు అందరికీ నేను తెలియజేసుకుంటున్నాను. సీనియర్ ఇంటర్లో 41 మార్కులు, సీనియర్ బైపీసీ శ్రేణ్య 558 మార్కులు, లేఖన 824 మార్కులు, తర్వాత 429 మార్కులు. మండలం ఫస్ట్ వచ్చారు మేడం పాస్ పర్సెంటేజ్ లో.